ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను మీకు జియో ఎయిర్ ఫైబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ జియో ఎయిర్ ఫైబర్ తీసుకుని 2 months అవుతుంది ఫ్రెండ్స్. నా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది, పిక్చర్ క్వాలిటీ అనేది ఎలా ఉంది, నెట్వర్క్ ఫీజిబిలిటీ ఎలా ఉంది అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. పేపర్ అనేది మనకి పనిచేస్తున్నా లేదనేది మన ఇంటికాడ ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది పెద్దగా టెక్నికల్గా ఎవరూ అవసరం లేదు, పెద్ద నాలెడ్జ్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత నెట్ వెలాసిటీ అని చెప్పేసి యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. నెట్ వెలాసిటీ అనే యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ నెట్ వెలాసిటీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మోర్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. మోర్లోకి వెళ్ళాక సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అడ్వాన్స్ మోడ్, ఆడియో అలర్ట్స్, ప్యాసివ్ మానిటరింగ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఎనేబుల్ చేయాలి ఫ్రెండ్స్. ఆన్లో ఉండాలి ఇవన్నీ 3 కూడా. అప్పుడే కనుక మనకి అది రిజల్ట్ అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది. సో ఎనేబుల్ చేశాను ఫ్రెండ్స్. నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. బ్యాక్ వెళ్ళిపోయి స్టార్ట్ టెస్ట్ కొడుతున్నాను ఫ్రెండ్స్. స్టార్ట్ టెస్ట్ కొడుతున్నాను ఫ్రెండ్స్. సో టెస్ట్ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ నెట్ వెలాసిటీ యాప్ అనేది మన నియర్ బై టవర్ ఏదైతే ఉందో ఆ టవర్ నుంచి సిగ్నల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ స్పీడ్ ఎలా ఉంది, అప్లోడ్ 2 ఉంటాయి ఫ్రెండ్స్. 2 డౌన్లోడ్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి అప్లోడ్ వస్తుంది ఫ్రెండ్స్. మనం డౌన్లోడ్ స్పీడ్ ఎంత వస్తుందనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ స్పీడ్ అనేది 629 ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర అయితే. ఇంకా టెస్ట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత అప్లోడ్ ఫ్రెండ్స్. అప్లోడ్ స్పీడ్ అనేది కూడా మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఈ 2 కనుక టెస్ట్లు కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫుల్ బడ్జెట్ రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి మనం ఇక్కడ మీ లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ ఎయిర్ ఫైబర్ అనేది ఉందా లేదని కూడా మీరు ఇంటికాడ కూర్చొని చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, చాలా సింపుల్ టెస్ట్ అనమాట. నెట్ వెలాసిటీ యాప్ ద్వారా ఈజీగా మనం ఇంట్లోనే మన ఎయిర్ ఫైబర్ ఫీజిబిలిటీ అని చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాన్ని బట్టి మనం ఫ్రెండ్ నా టెస్ట్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఆర్ఎస్ఆర్పి వాల్యూ, ఐఎస్ఎన్ఆర్ వాల్యూ, ఆర్ఎస్ఎస్ఐ వాల్యూ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వేషన్లో మన గూగుల్లో సెర్చ్ చేసిన దొరుకుతాయి ఫ్రెండ్స్. నాకు తెలిసి అయితే ఎస్ఐఎన్ఆర్ వాల్యూ అనేది సిగ్నల్స్ అండ్ నాయిస్ రేషియో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆల్రెడీ బీటెక్ చదివాను, దాంట్లో నాకు ఎస్ఐఎన్ఆర్, ఆర్ఎస్ఎస్ఐ ఇవన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్. సో అందుకని అప్రాక్సిమేట్గా అవే ఉండొచ్చు అని చెప్పేసి మ్యాక్సిమం సిగ్నల్ వచ్చేసరికి అవే ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందుకే నేను చెప్తున్నాను, ఈ టెక్నికల్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ వాల్యూస్ అనేది విత్ ఇన్ రేంజ్లో ఉండాలి ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఉంటేనే కనుక మీకు ఎయిర్ ఫైబర్ అనేది ఫ్లక్చువేట్ కాదు, ప్లస్ మీకు డ్రాప్ అవ్వకుండా, బఫర్ అవ్వకుండా కంప్లీట్గా 4K HD క్వాలిటీతో వస్తుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ 2 months అవుతుంది ఫ్రెండ్స్ తీసుకొని. నాకైతే ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫ్లక్చువేషన్ కానీ బఫరింగ్ కానీ ఏమి రాలేదు ఫ్రెండ్స్. అది కూడా నేను ఆ వీడియో ఎలా వస్తుంది అంటే 4K సెటప్ బాక్స్ అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మా టీవీ కూడా ఇక్కడే ఉంచాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాకు వీడియో టెస్ట్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. చూడండి, డౌన్లోడ్ స్పీడ్ అనేది 467.06 ఉంది. అంటే అంత MBPS అనేది నాకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఒకవేళ 500 ప్లాన్ తీసుకుంటే కనుక, 500 MBPS అనేది ప్లాన్ తీసుకుంటే కనుక నాకు 500 MBPS కూడా నేను ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అలాగే అప్లోడ్ కూడా 30 MBPS ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్, ఫుల్ టెస్ట్ అనేది ఇక్కడ కనబడుతుంది ఫ్రెండ్ మీకు. ఈ వాల్యూస్ ప్లస్ ఇక్కడ డౌన్లోడ్ స్పీడ్ కనపడుతుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ కింద కూడా మీకు చూడండి, ఈ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఈ టెస్ట్ ఎక్కడ చేశారు ఏంటి అనేది కూడా ఈ వాల్యూస్ అనేది మీరు గూగుల్ మ్యాప్లో కొడితే కనుక మీరు ఎక్కడ చేశారని టెస్ట్ అనేది కూడా మీకు విజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మీ హౌస్లో చేస్తే హౌస్, ఆఫీస్లో చేస్తే ఆఫీస్లో విజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా కంప్లీట్గా టెస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు షేర్ చేయాలనుకుంటే కనుక షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హిస్టరీలోకి వెళ్ళినా సార్, ప్రీవియస్ ఏదైనా చెక్ చేసినా సరే హిస్టరీలోకి వెళ్ళినా సార్ కనపడుతుంది ఫ్రెండ్స్. చూడండి, నేను అంతకుముందు చెక్ చేశాను ఫ్రెండ్స్ 612. సో హిస్టరీలో కూడా ఇది ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు లేటెస్ట్గా చేశాను ఫ్రెండ్స్. ఇది 647 అనేది ఇప్పుడు చేశాను, ఇప్పుడు వస్తుంది ఫ్రెండ్స్. కావాలనుకోండి బ్యాక్ ఫ్రెండ్స్. ఇలా మీరు ఇంట్లోనే కూర్చొని మీ జియో ఎయిర్ ఫైబర్ ఫీజిబిలిటీ అని చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత స్టెప్ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు జియో ఫైబర్ రిక్వైర్మెంట్ నెట్ యూసేజ్ ఉంటాయి కనుక నెట్ యూసేజ్ ఫ్రెండ్స్. అలాగే మనకి వీళ్ళు డిష్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్. 800+ టీవీ ఛానల్స్ ఇస్తున్నారు. ప్లస్ నెట్ వాడుకోవచ్చు, CC కెమెరాస్ వాడుకోవచ్చు.
బట్ ఫ్రెండ్స్ నాకు ఎలాంటి ఫ్లక్చుయేషన్ అనేది బఫరింగ్ అనేది అలాగే డ్రాపేజ్ అనేది లేదు ఫ్రెండ్స్. సో ఇలా ఇంట్లో కూర్చొని మన నెట్ వెలాసిటీని చెక్ చేసుకొని మన ఏరియాలో మీరున్న ఇంట్లో ఎయిర్ ఫైబర్ ఫీజిబిలిటీ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ వాల్యూస్ కనుక బాగుంటేనే మనకి ఎయిర్ ఫైబర్ అనేది ఫ్లక్చుయేట్ అవ్వకుండా ఎలాంటి డ్రాపేజ్ లేకుండా వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా. నెక్స్ట్ అనేది ఎయిర్ ఫైబర్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం ఎయిర్ ఫైబర్ ఫీజిబిలిటీ అనేది చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంట్లోనే ఉండి ఎలా చెక్ చేసుకోవాలి అనేది చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెట్ వెలాసిటీ యాప్ ద్వారా ఎయిర్ ఫైబర్ ఫీజిబిలిటీ అనేది చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఎయిర్ ఫైబర్ ఫీజిబిలిటీ నెట్ వెలాసిటీలు బాగుంటాయి కనుక మనం ఎలా బుక్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దానికి కూడా మీరు ఏం కష్టపడే అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ అంతా ఫోన్లోనే అయిపోతుంది ఫ్రెండ్స్. మన మై జియో యాప్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. మై జియో యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇవ్వండి ఫ్రెండ్స్, మై జియో యాప్. మై జియోలోకి వెళ్ళిన తర్వాత మీకు ఫైబర్ కావాలనుకుంటే ఫ్రెండ్స్ ఫైబర్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫైబర్లోకి వెళ్ళి ఫైబర్లోకి వెళ్ళాలి. నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ కాబట్టి నాకు ఎగ్జిస్టింగ్ అకౌంట్ వచ్చింది ఫ్రెండ్స్. మీకు కొత్త యూజర్ అయితే కనుక ఇక్కడ బుక్ ది ఆర్డర్ అని చెప్పేసి వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు అక్కడే ఎయిర్ ఫైబర్ అనేది బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ ఎయిర్ ఫైబర్ కనుక బుక్ చేసుకుంటే కనుక మీరు ఏదైతే బుక్ చేసుకున్నారో అది ఒక నెంబర్ వస్తుంది ఫ్రెండ్. LR0000 సంథింగ్ XYZ అని చెప్పేసి మీకు నెంబర్ వస్తుంది ఫ్రెండ్. ఆ నెంబర్ అనేది కంపెనీ వాళ్ళకి విజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ రోజు కనుక బుక్ చేసుకుంటే రేపటికల్లా ఆ LR అనేది కంపెనీ వాళ్ళకి విజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు వాళ్ళు కాల్ చేసి నెట్వర్క్ ఫీజిబిలిటీ ఎలా ఉందని చెప్పేసి అడుగుతారు ఫ్రెండ్స్. అప్పుడు మీరు నెట్వర్క్ ఫీజిబిలిటీ ఆల్రెడీ చెక్ చేసుకున్నారు కాబట్టి మీరు చెక్ చేసిన స్క్రీన్ షాట్ అనేది వాళ్ళు ఫార్వర్డ్ చేస్తే కనుక మీకు ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. వెంటనే వచ్చి వాళ్ళు ఇన్స్టలేషన్ కూడా చేస్తారు. ఇన్ కేస్ మీరు నెట్ వెలాసిటీ అనేది చెక్ చేయకపోతే కనుక ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళని పంపించి మీ నెట్ వెలాసిటీ యాప్ అనేది చెక్ చేపిస్తారు. చెక్ చేసిన తర్వాత ఓకే అనుకుంటే కనుకనే మీకు ఎయిర్ ఫైబర్ అనేది ఇన్స్టలేషన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ నెట్ వెలాసిటీ ద్వారా చెక్ చేయకపోయినా మీ కరెంట్ లొకేషన్ కనుక కన్సర్న్ కంపెనీ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిస్తే కనుక వాళ్ళు అక్కడ నెట్వర్క్ టీమ్ ఉంటారు ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని చెప్పేసి అదే తెలుగులో అక్షాంశం రేఖాంశం అని చెప్పేసి ఆ రీడింగ్స్ ఉంటాయి. ఆ రీడింగ్స్ కనుక మీరు ప్రొవైడ్ చేసిన లేకపోతే మీ కరెంట్ లొకేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన అక్కడ నెట్వర్క్ టీమ్ అయితే ఎవరైతే ఉంటారో IANL టీమ్ అని చెప్పేసి ఉంటారు ఫ్రెండ్స్. ఆ IANL టీమ్ ద్వారా వాళ్ళు చెక్ చేసి ఆ ఏరియాలో 5G ఫీజిబిలిటీ ఎలా ఉందని చెక్ చేసి దాన్ని బట్టి మీకు నెట్వర్క్ ఉందా లేదనేది కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు ఫ్రెండ్స్. ఒకళ్ళు ఉంటే కనుక వాళ్ళ టీమ్ చెక్ చేసుకొని మీకు ఏదైతే బుక్ చేస్తారో ఆ LRకి ఇన్స్టలేషన్ చేసేసి దాని ప్లాన్ ఉంటుంది ఫ్రెండ్. ప్లాన్ ప్రకారం కనుక మీరు 30 MBPS 100 MBPS ఇప్పుడైతే కానీ ప్రజెంట్ 2 ప్లాన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసరికి 30 MBPS ఉంది ఫ్రెండ్. 30 MBPS వచ్చేసరికి 707 రూపీస్ విత్ GSTతో. అలాగే 100 MBPS ఫ్రెండ్స్. 100 MBPS వచ్చేసరికి 1050 రూపీస్ ఫ్రెండ్స్. సో మీరు వాడే డౌన్లోడ్ అప్లోడ్ స్పీడ్ని బట్టేసి మీరు 2 ప్లాన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. 30 MBPS అయితే మీరు వాడే యూసేజ్ని బట్టి మీరు ప్యాకెట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇన్స్టలేషన్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చెప్పింది అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, వన్స్ బుక్ అయిన తర్వాత అలాగని తెలుసుకున్నాము. ఎయిర్ ఫైబర్ బుక్ అయిపోయింది, ఫీజిబిలిటీ ఉంది మనకి, బుక్ అయిపోయింది. తర్వాత ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఏం చేయాలి, ఎలా చేయించుకోవాలి. సో ఈ వీడియోలో ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సార్ ఫ్రెండ్స్, కిందది ఓడియో ఫ్రెండ్స్ అవుట్డోర్ డివైస్, మధ్యలోది ఐడియో ఫ్రెండ్స్ ఇండోర్ డివైస్, ఇది వచ్చేసరికి సెటప్ బాక్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ ఓడియో ఫ్రెండ్స్ అవుట్డోర్ యూనిట్ అనమాట. దీని వస్తే మనం రిసీవర్ అంటాము. ఈ రిసీవర్ వస్తుంది ఇలా 3 బాక్సులు ఇస్తారు ఫ్రెండ్స్. మనకి 3 బాక్సులు డివైస్ తీసుకొస్తారు. ఈ కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రెండ్స్. ఎటువంటి డబ్బులు అనేది మీ దగ్గర ఛార్జ్ చేయరు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. ఇది వస్తే మీ దగ్గర ఒక 20K దాకా ఉంటుంది ఫ్రెండ్స్. 20,000 దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఎక్విప్మెంట్ అటు కంపెనీ వల్ల మనకి ఇవన్నీ కూడా ఫ్రీగా చాలా లో రేంజ్. అసలు దీని మీద కాస్ట్ అనేది తీసుకోరు ఫ్రెండ్స్. ఓన్లీ మీరు ఏదైతే డేటా తీసుకున్నారో దానికి మాత్రం మీ దగ్గర ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, ఇదంతా 4K సెటప్ బాక్స్ ఫ్రెండ్స్. ఈ 4K సెటప్ బాక్స్ అనేది ఇప్పుడు మన లోకల్లో డిస్టీ వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళైతే కనుక 4,000 5,000 అలా ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇవి ఒకవేళ మీకు రిపేర్ వచ్చినా సరే కంపెనీ మీ దగ్గర ఎటువంటి రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా ఇన్స్టలేషన్ అనేది రీప్లేస్మెంట్ కూడా చాలా ఫ్రీగా చేస్తారు ఫ్రెండ్స్. రూపాయి అనేది కూడా తీసుకోరు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఎక్విప్మెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అనేది మన ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఎలాగైనా చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఓడియో అని చెప్పాను కదా ఫ్రెండ్స్. రిసీవర్ ఎలా బిగిస్తారు ఫ్రెండ్స్ పైన మనకి. దీన్ని ఓడియో బాక్స్ అంటాము, టెక్నికల్గా అవుట్డోర్ యూనిట్ అంటాము. మనకి జనరల్గా ఎలా
డినోట్ చేస్తారంటే రిసీవర్ ఫ్రెండ్స్. రిసీవర్ అనమాట. మన టవర్ దగ్గర ట్రాన్స్మిటర్ ఉంటుంది, ఇది రిసీవర్ అనమాట. ఈ రిసీవర్ నుంచి ఆ కేబుల్ ఉంది కదా ఫ్రెండ్స్, కేబుల్ ద్వారా ఇలా కనెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ కేబుల్ కూడా క్యాట్ 6 అంటారు ఫ్రెండ్స్. క్యాట్ 6 అంటే ల్యాన్ కేబుల్ ఫ్రెండ్స్. ల్యాన్ కేబుల్ అనమాట. మన ల్యాప్టాప్కి బిగిస్తాం కదా ల్యాన్ కేబుల్, ఆ ల్యాన్ కేబుల్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ ఓడియో చూసాం కదా ఫ్రెండ్స్. ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఫ్రెండ్స్ ఈ ఓడియోలో రిసీవర్లో ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్ ఈ సిమ్ అనేది పెడతారు ఫ్రెండ్స్. ఎలక్ట్రానిక్ ఈ సిమ్ అంటే సిమ్ అనేది ఫిజికల్గా లేకుండా ఫ్రెండ్స్ ఆన్లైన్ ద్వారానే అది సిమ్ అనేది యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్. దాన్ని ఈ సిమ్ అంటారు. యాక్చువల్గా ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ సిమ్ అంటే ఏంటనేది. ఫిజికల్గా సిమ్ అనేది ఉండదు ఫ్రెండ్స్, బట్ మొబైల్ నెంబర్ అనేది మనకి అటాచ్ అవుతుంది. ఆ నెంబర్ ద్వారా మన అకౌంట్ అంతా ఆపరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బయట ఆడియో డివైస్ చూసాం ఫ్రెండ్స్. ఆడియో డివైస్ నుంచి మనకి క్యాట్ 6 కేబుల్ అంటారు ఫ్రెండ్స్. ఇది క్యాట్ 6 కేబుల్ నుంచి మనకి ఏదైతే అవుట్డోర్ డివైస్ ఉందో అవుట్డోర్ డివైస్కి ప్లస్ ఇక్కడ మనకి POE అని ఉంటుంది ఫ్రెండ్స్, పవర్ ఓవర్ ఎథర్నెట్ అని చెప్పేసి. ఈ పవర్ ఓవర్ ఎథర్నెట్కి ఆడియో నుంచి అనేది కేబుల్ అనేది వస్తుంది. ఈ కేబుల్కి RJ45 కనెక్టర్ ఫ్రెండ్స్. ఇది ల్యాన్ కనెక్టర్ అంటారు, సింపుల్గా నార్మల్ భాషలో ల్యాన్ కనెక్టర్ అంటారు. టెక్నికల్గా RJ45 కనెక్టర్ అంటారు ఫ్రెండ్స్. ఈ RJ45 కనెక్టర్లో ఇవి క్యాట్ 6 కేబుల్లో లీడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 4 పేర్స్ ఉంటాయి. 4 పేర్స్లో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా 4 పేర్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో ఈ 4 పేర్స్ కలర్ కోడింగ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కలర్ కోడింగ్ అనేది సీక్వెన్స్లో పెట్టేసి మనకి ఇలా ఫ్రెండ్స్ సీక్వెన్స్లో పెట్టేసి ఇలా RJ45 కనెక్టర్లో పెట్టాయి. యాక్చువల్లీ ఫస్ట్ ఇవి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, వరుసగా ఉండేది కట్ చేసుకోవాలా. కట్టర్ ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి. RJ45 క్రింపింగ్ టూల్ అని చెప్పేసి కనెక్టర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కనెక్టర్ పెట్టేసి ఇవి కట్ చేసుకొని ప్రాపర్గా ఇవి ఇన్సర్ట్ చేసుకొని ఇలా డౌన్లో ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కనెక్టర్ అనేది కూడా డౌన్లో ఉండాలా. డౌన్లో పెట్టి ఈ వైర్స్ అనేవి లోపలికి ఇన్సర్ట్ చేసి ఇలా ప్రాపర్గా ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ప్రాపర్గా ఇన్సర్ట్ చేసి క్రింపింగ్ టూల్ అనేది ఇట్లా పెట్టి నొక్కితే కనుక ఇది అనేది ఏదైతే ఈ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్, ఈ స్లాట్స్ అనేది కేబుల్ కనెక్ట్ అవుతాయి. సో అప్పుడు మనకి ఈ కనెక్టర్ అనేది పనిచేస్తుంది ఫ్రెండ్స్. దీనికి ల్యాండ్ టెస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ల్యాండ్ టెస్ట్ ద్వారా కూడా ఈ కనెక్టరైజేషన్ అనేది మనం కరెక్ట్గా చేసాం అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ బోత్ ఎండ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇటుపక్క 2 RJ45 కనెక్టర్లు బిగిస్తారు ఫ్రెండ్స్. ఇలా 2 కనెక్టర్లు బిగించాలి ఫ్రెండ్స్. 2 కనెక్టర్లు బిగించిన తర్వాత ఈ ల్యాన్ కేబుల్ అనేది చెక్ చేస్తారు ఫ్రెండ్స్. ల్యాన్ టెస్ట్ ద్వారా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ప్రాపర్గా ఉంటే ఈ కనెక్ట్స్ అనేది ప్రాపర్గా ఉన్నట్టు అయినట్టు ఫ్రెండ్స్. అప్పుడు నెట్వర్క్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నుంచి వైర్ అనేది ఇలా నాకు ఇన్సైడ్కి వచ్చింది ఫ్రెండ్స్. ఆ వైర్ నుంచి ఇది ఫ్రెండ్స్ ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్, RJ45 కనెక్టర్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని. ఇదిగోండి ఫ్రెండ్స్ ల్యాన్ కేబుల్ అనమాట. ఈ ల్యాన్ కేబుల్ బిగిస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇలా మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. ఇందా ఈ RJ కనెక్టర్ అనేది ఎండ్కి ఎక్కడ బిగిస్తారు ఫ్రెండ్స్. పైన ఈ కేబుల్ ఎండ్కి కూడా సేమ్ ఇదే కనెక్టర్ బిగిస్తారు ఫ్రెండ్స్. అక్కడ ఓడియోకి ఫిట్ చేస్తారు. ఇక్కడ వచ్చారు కనుక ఈ కనెక్టర్ ఇలా చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత ఈ కనెక్టర్ నుంచి కనుక మనకి POE అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్ POE అని చెప్పేసి అంటారనమాట. మనకి ఎయిర్ ఫైబర్ ఇన్స్టలేషన్లో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఓడియో ఫ్రెండ్స్. అది అవుట్డోర్ యూనిట్ అనమాట. మీకు ఇంత చూపించాను కదా ఫ్రెండ్స్. అక్కడ ఇంటి పైన కనెక్ట్ చేస్తాము. సెకండ్ వన్ వచ్చేసరికి ఈ POE ఫ్రెండ్స్. ఇదిగోండి POE పవర్ ఓవర్ ఎథర్నెట్ అనమాట. ఇది AC సప్లైని DC కింద కన్వర్ట్ చేస్తాం ఫ్రెండ్స్. తర్వాత మనకి ఏదైతే సెటప్ బాక్స్కి రోటర్కి పవర్ సప్లై ల్యాన్ కేబుల్కి పవర్ సప్లై వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. అది కూడా ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేయగలుగుతాము. ఇక్కడ నుంచి DC పవర్ అనేది మన రోటర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. రోటర్ని కనెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఓడియో నుంచి మనకు వచ్చిన కేబుల్ ఫ్రెండ్ ఇదైతే. ఒక ఎండ్ వచ్చేసరికి 1 ఎండ్ వచ్చేసరికి ఓడియో బిగించాం ఫ్రెండ్స్. సెకండ్ ఎండ్ వచ్చేసరికి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మనం ఇక్కడ చూపించాను ఫ్రెండ్స్. ఏంటంటే POE అనే దానికి ఇన్సర్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా టిక్మన్ సౌండ్ వస్తే కనుక ప్రాపర్గా అది కూర్చున్నాడు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ పవర్ సప్లై ఆన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ పవర్ ఓవర్ ఎథర్నెట్ నుంచి మనకి చెప్పాను కదా ఫ్రెండ్స్. ఏంటంటే ఈ AC పవర్ సప్లై తీసుకుంటుంది. AC పవర్ నుంచి DC పవర్ అనేది దీని నుంచి ఇన్పుట్ అనేది ఓడియోకి ఇస్తాం ఫ్రెండ్స్. చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్, దీని నుంచి ఈ వైర్లో మనకి 2 వైర్స్ అనేది వస్తాయి ఫ్రెండ్. ఒకటి వచ్చేసరికి DC పవర్ సప్లై. ఇదిగోండి ఫ్రెండ్, DC పవర్ సప్లై ఇస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ల్యాన్ ఫ్రెండ్స్.
ఇదిగోండి, ఇది అనేది ఇన్బిల్ట్ అనమాట. ల్యాండ్ మనం కనెక్ట్ చేయండి దీనికి, ఆల్రెడీ కంపెనీ వాడు ఇస్తాడు అనమాట. ఈ ల్యాండ్ అనేది ఈ బ్లూ కలర్ స్లాట్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ స్లాట్ అనేది ఇన్పుట్ ఫ్రెండ్స్. సో దీంట్లో మనం ఇన్సర్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇలా ఓడియో నుంచి పిఓఈకి, పిఓఓ నుంచి ఐడియో ఫ్రెండ్స్. మన టెక్నికల్గా అది ఫ్రెండ్స్. మామూలుగా అయితే కనుక రిసీవర్ నుంచి పవర్ సప్లై నుంచి మళ్ళీ రోటర్ ఫ్రెండ్స్. ఈ కనెక్టివేషన్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఆన్ చేద్దాం ఫ్రెండ్స్ మనం. ఓకే ఫ్రెండ్స్, ఆన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ పవర్ ఓవర్ ఎథర్నెట్కి ఫస్ట్ సప్లై వస్తుంది ఫ్రెండ్స్. మన మెయిన్ బోర్డులోంచి పిఓఈకి వస్తుంది ఫ్రెండ్స్. పవర్ ఓవర్ ఎథర్నెట్కి ఫస్ట్ సప్లై వస్తుంది ఫ్రెండ్స్. ఈ సప్లై నుంచి ఏదైతే మనం క్యాట్ 6 ల్యాన్ కేబుల్ బిగించాం ఫ్రెండ్స్, ఈ ల్యాన్ 6 నుంచి బయట ఓడియో అనుకున్నాం ఫ్రెండ్స్. ఈ ఓడియోకి పవర్ సప్లై అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రీన్ కలర్ బ్లింక్ అవుతుంది చూడండి. సో అక్కడ పవర్ సప్లై ఇవ్వడం వల్ల ఆ ల్యాన్ కేబుల్ ద్వారా ఓడియోకి పవర్ సప్లై అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. రోటర్కి అనేది పవర్ సప్లై వచ్చింది ఫ్రెండ్స్. గ్రీన్ కలర్లో వస్తే కనుక మనకు పవర్ సప్లై ప్రాపర్గా రోటర్కి వచ్చినట్టు ఫ్రెండ్స్. చూడండి గ్రీన్, ఇదిగోండి ఫ్రెండ్స్, గ్రీన్ కలర్లో వచ్చింది. సో పవర్ సప్లై అనేది ప్రాపర్గా ఉంది ఫ్రెండ్స్. ఫ్లక్చుయేషన్ అనేది కానీ ఎటువంటి పిఓఈ దగ్గర ఇష్యూ కానీ పిఓఈ దగ్గర కూడా చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ కలర్, రెడ్ కలర్. సో ఈ ఇండికేషన్ ఉంటే కనుక ప్రాపర్గా పవర్ సప్లై అనేది ఉన్నట్టు ఫ్రెండ్స్. సిమ్ ద్వారానే ఏం లేదు ఫ్రెండ్స్, మన మొబైల్లో సిమ్ ఉంటుంది కదా, ఆ సిమ్ని మనం ఆపరేట్ చేస్తాం కదా, సేమ్ ఇలాగే ఫోన్లో కాకుండా ఓడియోలో పెట్టాడు ఫ్రెండ్స్. అదే రిసీవర్లో సిమ్ పెట్టి ఇయర్ ఫైబర్ అనేది మనకి ఇవ్వగలుగుతున్నాడు ఫ్రెండ్స్. ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని మనకి ఇది ఆపరేట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ టీవీ కనెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. కనెక్ట్ అయింది ఫ్రెండ్స్. రోటర్ నుంచి వైఫై కనెక్ట్ అయింది కాబట్టి వైఫై చూపిస్తుంది ఫ్రెండ్స్. మీకు కావాలంటే కనుక ల్యాండ్ కేబుల్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు ఒక 1 మీటర్ ల్యాండ్ కేబుల్ కూడా ఇస్తారు. రోటర్ నుంచి ల్యాండ్ కేబుల్ డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. మన సెటప్ బాక్స్ నుంచి ల్యాండ్ కేబుల్ తీసుకొని సెటప్ బాక్స్ ల్యాండ్ కేబుల్ ఉంటుంది అనమాట. దీన్ని ఇన్సర్ట్ చేసుకొని దీని నుంచి దీన్ని కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్, నేను ల్యాండ్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ల్యాండ్ కేబుల్ ఉంది ఫ్రెండ్స్. వైఫై రోటర్ ద్వారా కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. సో నేను సెట్టింగ్స్లో వైఫై ద్వారా కనెక్ట్ చేసుకుంటే వైఫై చూపిస్తాను ఫ్రెండ్స్. ల్యాండ్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే ల్యాండ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, ల్యాండ్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. జూమ్ చూపించండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో మారింది కదా ఫ్రెండ్స్. ఇందులో వైఫై ఉంది, ల్యాండ్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసిన ఫ్రెండ్స్. ల్యాండ్ కేబుల్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇక్కడ కనెక్టెడ్. అప్పుడప్పుడు ల్యాండ్ కేబుల్ అయితే కనుక మీకు 100% అనేది ఎటువంటి ఫ్లక్చుయేషన్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు అది ఇది రెండు చూపించాను ఫ్రెండ్స్. ఆపరేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మీ సెట్టింగ్స్లోకి వెళ్తే అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీ డేటా అబౌట్ అనేది సాఫ్ట్వేర్ అప్డేట్ కానీ, రీసెట్ కానీ, స్టేటస్ కానీ, డివైస్ నేము, మోడల్, ఇవన్నీ బాక్స్ సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత నెట్వర్క్ కనెక్టెడ్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎథర్నెట్ కేబుల్ కనెక్ట్ అయింది కాబట్టి ఎథర్నెట్ కనెక్టెడ్ వచ్చింది ఫ్రెండ్స్. జియో నెట్ వెలాసిటీ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇందుకు చూపించాను ఫస్ట్ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, నెట్ వెలాసిటీ వాల్యూస్ అనేది ఎలా ఉంది దగ్గర చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన ఐపీ అడ్రస్ అనేది అంతే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత అప్లికేషన్స్ ఫ్రెండ్స్ మీకు అనుకుంటే ఫ్రెండ్స్, జియో టీవీ ప్లస్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. జియో టీవీలోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, డిజిటల్ టీవీ, క్యాచ్అప్ టీవీ, మూవీస్, షోస్, కిడ్స్, ఇవన్నీ స్పెసిఫికేషన్స్ అన్నీ కొన్ని ఫ్రెండ్స్, కేటగిరీస్. మనకి కనుక మీకు తెలుగు ఛానల్స్ కావాలంటే కనుక ఫిల్టర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, డిజిటల్ టీవీలోకి వెళ్ళిన తర్వాత కింద గైడ్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, టీవీ గైడ్లోకి వెళ్తే కనుక ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్షన్ ఉంది, కేటగిరీస్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కర్సర్ నేను మూవ్ చేస్తాను ఫ్రెండ్స్ పైకి. ఇదిగోండి, తెలుగు ఉంది ఆల్రెడీ నాది. తెలుగులోకి వెళ్తే కనుక పైకి వెళ్ళి కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కేటగిరీలోకి వెళ్ళిన తర్వాత మీకు డివోషనల్ కావాలి ఏందనేది, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్, కిడ్స్, మూవీస్, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఏది కావాలితే కనుక దాంట్లోకి వెళ్ళి నేను అలాగే ఫ్రెండ్స్ ఓటీటీ కంటెంట్, ఓటీటీ హోమ్ ఉంది కదా ఫ్రెండ్స్, హోమ్లోకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. దీంట్లో టీవీలో మొత్తం హోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఏ యాప్లోకి వెళ్తే ఆ యాప్లోకి వెళ్ళచ్చు. డిస్నీ హాట్స్టార్, సోనీ, ఇదిగోండి ఫ్రెండ్స్, డిస్నీ హాట్స్టార్ ఇంకా చూపించాను కదా, జీపే చూపిస్తాను ఫ్రెండ్స్.
జీపే నాకు ఎనేబుల్ ఉంటుంది. సో జీపే నాకు ఓపెన్ అవుతుంది. నేను తీసుకున్న ప్యాక్ నాకు జీపే ఉంది కాబట్టి జీపే కూడా నాకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో హోమ్లోకి వెళ్ళి మీ మూవీస్ కానీ న్యూస్ కానీ ఏది కొత్త సెలెక్ట్ చేసుకోవచ్చు. మూవీస్లో చదివాను, లేటెస్ట్ మూవీస్ కొన్ని ఫ్రెండ్స్ చూడండి. గామి, హనుమాన్ ప్లే చేస్తున్నట్టు చూడండి. రీసెంట్గా వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది కదా. చూడండి ఫ్రెండ్స్, క్వాలిటీ అనేది మనకి 4K సెటప్ బాక్స్ ద్వారా టీవీలో చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ ఎలా వస్తుందో. 100% క్వాలిటీలో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పని లేదు ఫ్రెండ్స్. 100% నెంబర్ గుడ్ కంటెంట్ 4K సెటప్ బాక్స్ క్వాలిటీ మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఈ టీవీ ఎలాంటిదైనా ఫ్రెండ్స్, నాది ఓల్డ్ టీవీ ఫ్రెండ్స్. ఇది నేను కొన్నది LED టీవీ ఫ్రెండ్స్. 5 years అవుతుంది. నేను ఫస్ట్లో జియో ఫైబర్ నాకు పనిచేద్దాం అనుకున్నాను. తర్వాత HDMI కనెక్టర్ ద్వారా యూజ్ చేసుకొని కనెక్ట్ చేస్తానంటే కనుక నేను చెక్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టీవీ క్వాలిటీ అనేది ఎలా ఉందో చూడండి. వాయిస్ కూడా చూడండి ఫ్రెండ్స్, వాయిస్ కూడా హెవీ వాయిస్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి క్వాలిటీ కూడా చూడండి ఫ్రెండ్స్. క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్, HD క్వాలిటీ ఫ్రెండ్స్. క్వాలిటీ విషయాలు పనిలేదు ఫ్రెండ్స్. సెటప్ బాక్స్ ద్వారా మీ టీవీ ఎలాంటి అయినా కానీ 4K వీడియో క్వాలిటీ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంత బాగుంది వీడియో క్వాలిటీ అనేది. మీరు ఏ కంటెంట్ చూసినా ఇదే వీడియో క్వాలిటీ వస్తుంది ఫ్రెండ్స్. G5 అనే కాదు, టీవీ ఛానల్స్ కానీ OTT కంటెంట్ కానీ యూట్యూబ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇవంతా యూట్యూబ్లోకి వెళ్ళాను. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మా టీవీ ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్, నేను సెర్చ్ చేస్తున్నాను జోయల్ బాలు. చూడండి ఫ్రెండ్స్, మాది గోదావరి వీడియో చేసాం కదా ఫ్రెండ్స్ లాస్ట్ టైం. చూడండి ఫ్రెండ్స్, ఇది మా బాల్ పుట్టినరోజు వీడియోస్ అన్ని డైరెక్ట్గా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మీ కంటెంట్ ఏదైతే ఉందో అది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది గోదావరి ట్రిప్ మేము చేసాము లాస్ట్ టైము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము నర్సాపూర్లో మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి గోదావరి ఫుల్గా వస్తుంది. షాప్ ఫ్రెండ్స్, మీరు ఏ కంటెంట్ కావాలన్నా యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ నిన్న మా బాల్ పుట్టినరోజు అంటే చూడండి, బాల్ పుట్టినరోజుకి చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియో చేసాము. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో నేను ఈ జియో టీవీలో ఏదైనా ఫ్లక్చుయేషన్ వచ్చి బఫర్ కానీ ఏదైనా వస్తే ఎలా రిస్టోర్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఏదైనా కన్ఫిగరేషన్ ఇష్యూ కానీ పవర్ సప్లై ఇష్యూ కానీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను వచ్చేసరికి ఈ సెటప్ బాక్స్ నుంచి రోటర్ నుంచి రిసీవర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా డ్రాప్ అయినా దాన్ని ఎలా రిస్టోరేషన్ చేసుకోవాలనేది ఏంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మనకి ఏదైనా ఇష్యూ వచ్చినా సరే దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలా, ఏదైనా నెట్వర్క్ ఇష్యూ కానీ ఏదైనా కన్ఫిగరేషన్ ఇష్యూ కానీ కేబుల్ ఇష్యూ కానీ టీవీలో ఫాల్ట్ కానీ ఏదైనా కానీ మన డివైస్లో ఏదైనా ఫాల్ట్ వచ్చినా దాన్ని ఎలా రిస్టోరేషన్ చేయాలనేది, కంప్లైంట్ ఎలా రేట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సర్వీస్ రిక్వెస్ట్ అనేది ఎలా రేట్ చేయాలి, కంపెనీని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అది కూడా మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు ఏదైనా నచ్చినట్టయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 707 రూపాయలకి మనకి 707 రూపీస్కి మనకి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ అనేది మనకి ఆఫర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సెటప్ 4K సెటప్ బాక్స్, HD 4K వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లారిటీ ఉన్న వీడియో. అలాగే రోటర్ ప్లస్ రిసీవర్ కూడా మనకి వితౌట్ జీరో కాస్ట్తో మనకి ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. లాస్ట్ 1 వీక్ దాకా ఇన్స్టలేషన్ ఛార్జ్ ఉండేది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్స్టలేషన్ ఛార్జ్ కూడా తీశారు. సో హరియప్ ఫ్రెండ్స్, ఆఫర్ అనేది ఓన్లీ ఆగస్ట్ 15 దాకే ఉంది. ఓన్లీ ఫ్రీడమ్ సేల్ కింద జియో వాళ్ళు ఆఫర్ తీసుకొచ్చారు. సో మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే కనుక నా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఫ్రెండ్స్, ఆ లింక్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. సో నాకైతే బెటర్గా అనిపించింది ఫ్రెండ్స్. ఈ 707 రూపాయలకి పర్ మంత్ 707 రూపీస్కి ఇంత క్వాలిటీ ఆఫ్ నెట్వర్క్ ప్లస్ నెట్వర్క్ వాడుకోవచ్చు, డిష్ ఛానల్ చూసుకోవచ్చు, 800+ టీవీ ఛానల్ చూసుకోవచ్చు, OTT కంటెంట్ ఉంది, ప్లస్ పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన 1 to 5th క్లాస్ వరకు క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసులు కూడా ఆల్రెడీ ఇన్స్టాల్డ్ యాప్స్లో కనుక క్లాసులు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా మనం ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీ ఆఫ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. సో మీకు ఎవరికి నచ్చితే కనుక నా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఫ్రెండ్స్, మీరు అక్కడ ఎయిర్ఫేర్ బుక్ చేసుకోవచ్చు. అలాగే నా వరకైతే ఇట్ ఈస్ గుడ్, బెటర్ ప్రోడక్ట్. సో ప్లీజ్ హరీ అప్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎనీ రిక్వైర్మెంట్, ఎనీ సపోర్ట్, ప్లీజ్ పుట్ ది